నెక్స్ట్ వన్, a full length image of a distant tall building can definitely seen by using a. సో ఒక టాల్ బిల్డింగ్ ఉంది, దాన్ని ఏమన్నాడు, ఆ బిల్డింగ్ మొత్తాన్ని చూడాలన్నాడు, ఫుల్ లెంత్ ఆఫ్ ద ఇమేజ్. దాని యొక్క మొత్తం ఇమేజ్ చూడాలంటే ఎందులో చూస్తాం మనము? కాన్వెక్స్ మిర్రర్లో చూస్తామా, కాన్కేవ్ మిర్రర్లో చూస్తామా, ప్లేన్ మిర్రర్లో చూస్తామా? ఎందులో చూస్తామో చెప్పండి? కాన్వెక్స్ మిర్రర్. దానికి ఎందుకంటే వైడ్ వ్యూ ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్కి వైడ్ వ్యూ ఉంటుంది. సో కాబట్టి మనము ఫుల్ లెంత్ ఆఫ్ ద ఇమేజ్ని చూడగలుగుతాము. కాన్వెక్స్ మిర్రర్ తోటి ఫుల్ లెంత్ ఆఫ్ ద ఇమేజ్ని మనము చూడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ 67, ద మిర్రర్ విచ్ హ్యాస్ వైడర్ ఫీల్డ్ ఉండేది దేనికి ఉంటుంది? కాన్వెక్స్ మిర్రర్కి ఉంటుంది. వైడ్ ఫీల్డ్. అందుకే మనము కాన్వెక్స్ మిర్రర్ని రేర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. వైడర్ ఫీల్డ్ వ్యూ ఉంటుంది. వైడర్ ఫీల్డ్ వ్యూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయగలుగుతుంది, ఎక్కువ డిస్టెన్స్ని కవర్ చేయగలుగుతుంది. కాబట్టి వి యూజ్ వాట్? కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఏ రేర్ వ్యూ మిర్రర్. నెక్స్ట్ క్వశ్చన్ 68 క్వశ్చన్ చూడండి. both the object and image are on either side of the mirror, then the sign of magnification is. సో మనకి ఏమడుగుతున్నాడు, ఆబ్జెక్ట్ ఇమేజ్ రెండు కూడా ఒకటే సైడ్, ఐదర్ సైడ్ ఆఫ్ ద మిర్రర్, ఒకటే సైడ్ కనుక ఉన్నట్టయితే అప్పుడు ఏమవుతుంది? మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు కూడా ఏమవుతుంది? మనకు పాజిటివ్ రావడం జరుగుతుంది. ఒకే సైడ్ కనుక ఉన్నట్టయితే మనకి ఏమొస్తుందిరా? పాజిటివ్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇరువైపు, ఇది ఎందులో అర్థము మళ్ళీ ఒకసారి చూడండి. both the object and the images are on the either side of the mirror. అంటే ఇరువైపులా ఉన్నాయని అర్థం, ఒక సైడ్ కాదు, ఇరువైపులా ఉన్నాయని అర్థము. సో ఆబ్జెక్ట్ కనుక ముందుకు ఉంటే ఇమేజ్ అనేది ఏమవుతుంది? అద్దం వెనుక ఉందని అర్థము. అద్దం వెనుక ఉంటే ఎప్పుడు కానీ ఎట్లా వస్తుంది? అది ఎరెక్టెడ్ వస్తుంది, వర్చువల్గా వస్తుంది. కాబట్టి నువ్వు ఆబ్జెక్ట్ నిలువుగానే ఉంటుంది, ఇమేజ్ కూడా నిలువుగానే ఉంటుంది. కాబట్టి మనకు పాజిటివ్ వస్తుంది. ఇమేజ్ కూడా నిలువుగానే ఉంటుంది కాబట్టి పాజిటివ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ రిలేషన్? ఇందులో కరెక్ట్ రిలేషన్ కానిది ఏంది అంటున్నాడు. కరెక్ట్ రిలేషన్ కానిది ఏంది అని అడుగుతున్నాడు. m ఈజ్ ఈక్వల్ టు -v/u కరెక్టే. ఇది మిర్రర్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ 1/u ప్లస్ 1/v కరెక్టే. m ఈజ్ ఈక్వల్ టు h0/hi తప్పు. m ఈజ్ ఈక్వల్ టు ఏంటిదిరా? హైట్ ఆఫ్ ద ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. కాబట్టి ఇది రాంగ్. f ఈజ్ ఈక్వల్ టు v/2 కూడా రాంగ్, ఇది r/2 ఉండాలి. f ఈజ్ ఈక్వల్ టు r/2 అనేది ఉండాలి. కాబట్టి ఇది కూడా రాంగే. కాబట్టి మనకు ఏం రావడం జరుగుతుంది? ఇది అంటే కొన్ని సందర్భంలో మనం తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అని అంటే మనకు వెనెవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇమేజ్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. కాబట్టి ఇది రేడియస్ దగ్గర వస్తుంది అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే రేడియస్ దగ్గర వస్తుంది. ఆర్ అంటే ఇది డిస్టెన్స్ ఏమవుతుంది? ఆర్ కదా. ఆర్ అన్నా ఇప్పుడు వి అన్నా ఒకటే. ఎందుకు? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర వచ్చింది, ఇమేజ్ డిస్టెన్స్ ఆర్కి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి అయింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి అవడం జరిగింది. కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు? ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి. మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2f ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని తెలుసు కదా. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? r/2. ఆర్ అన్న వి అన్న ఒకటి కాబట్టి v/2 కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఈ సందర్భంలో కరెక్టే అవుతుంది. కాబట్టి కంప్లీట్గా రాంగ్ ఉన్నది ఇది ఒకటి. థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్గా ఉందనేది గుర్తుంచుకోండి. సో నౌ లెట్ వి స్టాప్ హియర్.